దేవుడు ఉన్నాడా లేదా? ఇది ఎప్పుడూ ఆస్తికులు నాస్తికుల మధ్య జరిగే చర్చ. అయితే దేవుడు ఉన్నాడనటానికి మన దేశంలో అనేక అంతుచిక్కని రహస్యాలు నింపుకొని దేవాలయాలు, ప్రాంతాలు ఉన్నాయి. వీటి మర్మాలు ఛేదించాలని వెళ్ళిన చాలామంది తమ జీవితాలను కోల్పోయారు. ఇటువంటి కోవలలోకి చెందుతుంది మధురలోని నిధివాన్ ఆలయం. ఇక్కడ రాత్రిపూట జరిగే వింతలు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిధివాన్ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న నిధివాన్ ఒక రహస్యమైన ప్రాంతం. ఈ ప్లేస్ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధల మధ్య అనుబంధంతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాధని కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా రాధాకృష్ణులు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట రాసలీలలు చేస్తారని స్థానికులు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి బట్టలు నిధివాన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చేస్తారని స్థల పురాణం చెప్తుంది. సూర్యాస్తం అయితే చాలు నిధివాన్లో ప్రధాన ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్ళవు. ఒకవేళ ఎవరైనా నిధివాన్లో రాత్రిపూట ఉండి శ్రీకృష్ణుడి రాసలీలలు దొంగతనంగా చూడాలని ప్రయత్నిస్తే వారికి పిచ్చి పట్టడం లేదా ప్రాణం పోవడం వంటి జరుగుతాయట. అందుకు సాక్ష్యంగా కొన్నేళ్ల క్రితం జైపూర్కి చెందిన ఓ కృష్ణ భక్తుడు నిధివాన్లో ఏం జరుగుతుందో చూడాలని దొంగతనంగా అక్కడే ఉండిపోయాడట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లవారేసరికి నిధివాన్ ప్రవేశ ద్వారంలో అతను పడి ఉన్నట్లు చెప్తున్నారు. ఆ తర్వాత అతను పిచ్చివాడిగా మారిపోయాడట. అలాగే గతంలోనూ ఓ భక్తుడు కూడా ఇలాగే జరిగిందంట. శ్రీకృష్ణుడు రాసలీలలు చూడాలని ప్రయత్నిస్తే పిచ్చివాడైపోయాడట. అయితే ఈ నిధివాన్ దగ్గరకు స్థానికులు ఇల్లు ఉన్నాయట. అయితే వీటికి కిటికీలు ఉండవు. ఎందుకంటే నిధివాన్ వైపు వారి చూపు ఉండకూడదని కిటికీలు పెట్టుకోరు. ఒకవేళ ఎవరికైనా కిటికీలు పెట్టిన వాటి నుంచి నిధివాన్ వైపు రాత్రిపూట మాత్రం చూడరు. నిధివాన్లో రాత్రిపూట జరిగే రాసలీలను చూడాలనుకోవటం పాపంగా భావిస్తారు. నిధివాన్ నుంచి రాత్రి సమయంలో పిల్లని గోవి వాయిస్తూ శబ్దం పాటు ఆడవారి పట్టీలు శబ్దాలు వేల ఏళ్ళ నుంచి వినిపిస్తాయని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు వేణుగానంతో పాటు గోపికల నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తూ ఉంటాయని స్థానికుల నమ్మకం. నిధివాన్ ఆలయ చుట్టుపక్కల ఉండే వన తులసి చెట్టు చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి 2 చెట్లు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని క్షేత్రంలో చెప్పుకుంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్లోనే రాధాకృష్ణులు నాట్యం చేస్తారని, ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెప్తూ ఉంటారు. అందువల్ల రాత్రి ఆలయం ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాసు నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్ళు, తోముకోవడానికి 2 వేప పుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తువులు అక్కడే ఉంచుతారు. ఇక ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి పడేసినట్టు పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచంపై ఉన్న దుప్పట్లు కొంత చెరిగి ఉంటాయి. ఇక పండ్లు సగం తిని ఆనవాళ్లు కనిపిస్తాయి. దీని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు. నిధివాన్ వనంలో ఉన్న కొలను విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి శ్రీకృష్ణుడు తన పిల్లన గోవితో ఈ కొలను సృష్టించారని చెప్తారు. నిధివాన్కు వెళ్ళిన వారు ప్రధాన ఆలయమైన రంగమహల్లోని రాధాకృష్ణుని విగ్రహంతో పాటు విశాఖ కుండ్ను కూడా దర్శించుకొని వస్తారు. నిధివాన్లో ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెప్తారు. ఆయన సంగీతానికి ముగ్గురై బంకే బీహార్జీ శ్రీకృష్ణుడు ఈ పేరుతోనే పిలుస్తారు. ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు కథనం. శ్రీకృష్ణుడు రాధా ఇక్కడ ప్రతిరోజు రాత్రి రాసలీల ప్రదర్శిస్తారా అనేది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ నమ్మకాలు భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క 8వ అవతారంగా భక్తులు కొలుస్తారు. మర్మం ఏదైనా, సంఘటనలు ఏమైనా బృందావనం భక్తుల నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిధివాన్ ఆలయం గురించి మనం తెలుసుకున్న రహస్యాలు. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.